హలో అండి. శ్రావణ మాసం అంటేనే పండగలు కదండీ! అందులోనూ ఈ శుక్రవారాలంటే మరీ మనకు చాలా ఇష్టమైన రోజులు కదా! ఇలాంటి శుక్రవారం రోజున మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. అది వరలక్ష్మి అమ్మవారిని తనని బాగా అలంకరించుకొని పూజ చేసుకోవడం అనేది మనకు అలవాటు కదా! అందులో భాగంగా నేను ఈరోజు అమ్మవారిని ఇలా విధంగా అలంకరించాను. అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వెల్కమ్ టు మైత్రీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. నేను ముందుగానే ఈ అమ్మవారి చీరని ముందుగా ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. పళ్ళును కుచ్చులు కూడా పోసుకొని రెడీగా పెట్టుకున్నాను. పిన్నులను పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే మిగతావన్నీ కూడా మన అమ్మవారికి రెడీ చేయడానికి కూడా కావాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా ఒక టీపాయ్ తీసుకొని టీపాయ్ మీద క్లాత్ వేసుకొని ఒక పొడవు స్టీల్ డబ్బా తీసుకొని అందులోకి బియ్యం పోసుకొని రెడీగా పెట్టుకున్నానండి. మనకి ఇప్పుడు ఆ చీర తీసుకొని ఆ కుచ్చుల వరకు పట్టుకొని మనకి ఎంత అవసరమో, ఎంత పొడవు కావాలనుకుంటే అంత చూసుకొని మనం ఆ డబ్బాలోకి పెట్టుకొని కొంచెం కుచ్చులను కూడా సర్చ్ చేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్కటి చొప్పున నీట్గా సర్చ్ చేసుకోవాలి. సర్చ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిపైన వెయిట్ కోసం అని చెప్పేసి నేను అలాగే ఒక పెద్ద చెంబు తీసుకున్నాను. అలాగే ఇంకొక చిన్న రాగి చెంబు కూడా తీసుకున్నాను. ఇలా 2 షేపులు ఉన్నటువంటి చెంబు తీసుకొని దాని మీద పెట్టుకున్నానండి. అలాగే పైన ఒక రాగి చెంబుకు ఒక చిన్న స్కేల్ కూడా కట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇట్లా షోల్డర్ రావడం కోసం అలా కట్టి పెట్టుకున్నాను. ఇలాగ కుర్చీలన్నీ సెట్ చేసుకున్న తర్వాత పళ్ళు పాటను తీసుకుంటాను చూడండి. ఈ కొంగును కూడా తీసుకొని మనం వెనక నుండి ఇట్లా వీ షేప్లో పెట్టుకోవాలండి. నేను మాత్రం ఇలా పెట్టుకుంటున్నాను. నాకు ఇలా బాగా అనిపించింది కాబట్టి ఇలా పెడుతున్నాను. వీ షేప్లో పెట్టుకొని అలాగే వడ్డానం పెట్టుకుంటున్నాను నడుముకి. అమ్మవారికి వడ్డానం పెడితే బాగుంటుంది కదా! అమ్మవారు అంటేనే నగలు అలంకరిస్తే చాలా అందంగా ఉంటారు కాబట్టి ఇలా వడ్డానం అలంకరించుకుంటున్నాను. వడ్డానం అలా పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది. అసలు ఇక్కడ చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది కదా! తర్వాత వడ్డానం పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ కూడా పెట్టుకోవాలండి. దానికోసం అని చెప్పేసి ఒక తీసుకున్నాను. కొబ్బరికాయ తీసుకొని దానికి అమ్మవారిని ముందుగానే రెడీ చేసి పెట్టేసుకొని అలా మనం ఆ చెంబులో పైన రాగి చెంబు అందులో పెట్టేసుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి నగలు అలంకరిస్తున్నానండి. ఒక ముత్యాల హారం వేస్తున్నాను. కొంచెం హెవీగా ఉన్నటువంటి ముత్యాల హారం తీసుకొని వేయడం జరిగిందండి. వేస్తున్నాను ఇలాగా. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత ఒక పూలమాలను కూడా వేసుకున్నాను. నేను మాత్రం ఆర్టిఫిషియల్ వేస్తున్నాను. మేము పూజ చేయట్లేదు కదా, ఓన్లీ అలంకరణ మాత్రమే కాబట్టి ఇలా ఆర్టిఫిషియల్ చూపిస్తున్నాను. లేదంటే అసలు రియల్ పువ్వులే మనము వాడాలండి అమ్మవారికి. నేను ఇది కేవలం మనం చూపించడం కోసమే కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాడుతున్నాను. అంతే అండి. తర్వాత ఒక జడ కూడా పెట్టుకుంటున్నానండి. నా దగ్గర ఆల్రెడీ జడ రెడీగా ఉంది కాబట్టి నేను జడ పెట్టేసుకుంటున్నాను. అల్లిన జడనే రెడీగా ఉంది. ఇప్పుడు రెగ్యులర్గా నేను అమ్మవారికి ఇదే వాడతాను కాబట్టి రెడీగా ఉంది కాబట్టి ఆ జడను కూడా కొబ్బరికాయ వెనుకకి ఇలా గుచ్చుకొని ముందుకు వేసుకుంటున్నాను అండి. జడ వేయగానే అసలు అమ్మవారికి చాలా అందం వచ్చేసింది కదా! తర్వాత పూలు పెట్టుకుంటున్నాను. వెనక ఇవి కూడా ఆర్టిఫిషియలే అండి. ఆర్టిఫిషియలే కనకాంబరాలు మల్లెల్లాగా ఉంటాయి కదా, అవి కూడా వీటిని నేను పెట్టేసుకుంటాను. వాటితో కొంచెం ఇంకా అందంగా కనపడతారు కాబట్టి అమ్మవారికి పూలు ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా నేను ఒక కనకాంబరం దండ లాంటిది ఆరెంజ్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడుతున్నాను. అలాగే మల్లెపూల కోసం అని చెప్పేసి ఇంకొక ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా అలాగా సెట్ చేసుకుంటున్నాను. అలంకరణ అనేది మన ఇష్టం అండి. ఎంతైనా అలంకరించుకోవచ్చు. ఎన్ని నగలైనా పెట్టుకోవచ్చు. ఎంత పువ్వులతోనైనా అలంకరించుకోవచ్చు. నేను మాత్రం మీకు సింపుల్గా ఈరోజు చేసి చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇలాగ ఆర్టిఫిషియల్ ఫ్లవర్తో చూపిస్తున్నాను. అలాగే ఒక పెద్ద పూలమాలను, ఒక బంతిమాలను వేస్తున్నాను సైడ్కి. అది వేస్తేనే అసలు పూర్తిగా అమ్మవారికి అందం అనేది వస్తుందండి. ఇలా చూడండి ఎంత అందంగా రెడీ అయిపోయారు అమ్మవారు. చాలా చక్కగా చూడడానికి చాలా బాగున్నారు కదా! నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు చూస్తూ కూర్చుండిపోవాలనిపించింది. అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా బాగా కుదిరారు. నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాంటి వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా ఈ శ్రావణ మాసం బాగా జరుపుకుంటారని కోరుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.